బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అక్షి కలెక్షన్స్. ఏంటి ఈ రోజు అక్షి కలెక్షన్స్ లో శారీస్ కాకుండా మా ముందు ఇంకేదో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, మీకోసం చాలా హెల్త్ కోసం అయితే మంచి ప్రొడక్ట్స్ అయితే నేను తీసుకొచ్చాను. సో ఇవన్నిటి గురించి క్లియర్ గా మీకోసం చెప్పడానికి ఈ వీడియో అయితే చూస్తున్నాను. అసలు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా ఈ వీడియో నచ్చుతుంది. సో చాలా హెల్త్ కేర్ కోసం నేనైతే మేము యూజ్ చేసేవి మీకోసం మీ ముందుకు తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నామండి. ఈ వీడియో ఎలాంటి ప్రమోషన్ అయితే అస్సలు కాదు. సో 100% ట్రస్టెడ్ ప్రొడక్ట్స్ అయితే మీ ముందుకు వచ్చాము. హెర్బల్ అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీకోసం ఈ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చాము. దీని గురించి క్లియర్ గా మేము ఇప్పుడైతే ఒకదాని వెనుక ఒకటైతే మాట్లాడతాము. సో ఇప్పుడైతే ఫస్ట్ పేస్ట్ అండి. మనకి యూజువల్ గా మనకి మార్కెట్ లో చాలా టైప్స్ ఆఫ్ పేస్ట్లు ఉన్నాయి. బ్రాండ్స్ చెప్పడం కాదు కానీ చాలా ఫేమస్. ఇప్పుడు ఎట్లా అంటే ప్రమోషన్ అనేది యాడ్స్ బేస్డ్ అయిపోయింది. దాని లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ బేస్డ్ కాకుండా మనకి టూత్ పేస్ట్ కానీ ఏదైనా కొనాలి అని అనుకుంటే దానిలో ఇంగ్రీడియంట్స్ కన్నా ఫస్ట్ దానిలో ఉన్న యాడ్ చూసి తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది. సో అట్లాంటి కాకుండా మేము రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఎట్లా అంటే మేము కూడా ముందు చాలా బయట ప్రొడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళం. బట్ ఎట్లా అంటే రీసెంట్ టైమ్స్ లో కానీ న్యూస్ లో కానీ మనకి బయట జరుగుతున్న రియల్ ఇన్సిడెంట్స్ ఎట్లా అంటే క్యాన్సర్స్ రావడము, అదేంటి టీత్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ ఇట్లా రావడం అనేది బాగా బయట అనేది ఎక్కువైపోయింది. సో అందుకని చెప్పేసి మేము రీసెంట్ టైమ్స్ లో నియర్లీ ఒక 6 to 7-8 months అవుతుందండి ఇట్లా ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ వాడబట్టి. చూపించేటి ఇవన్నీ మేము యూజ్ చేశాకనే చూపిస్తున్నాము. సో ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఇవి తీసుకోకపోయినా పర్లేదు కానీ బయట పేస్ట్లు అయితే ఎక్కువ బ్రాండ్స్ నేమ్స్ ఎక్కువ బయటకి చెప్పకూడదు కాబట్టి మేము చెప్పట్లేదు. బట్ బయట యూజ్ చేసేవి చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేయమని చిన్న రిక్వెస్ట్ అయితే మా తరపు నుంచి మీకే. ఇప్పుడు మనకి వచ్చేసి పేస్ట్ వచ్చేసి ఆన్ అండ్ ఆన్ హెర్బల్ అండి. మనకి దీనిలో ప్రతిదీ హెర్బలేనండి. మేము కావాలంటే ఇంగ్రీడియంట్స్ లో కానీ దేనిలో కానీ చూసుకోవచ్చు. ఇది ఎక్కువ అంటే ఎట్లాంటి ప్రమోషన్ లేకుండా అదేంటిది బయట వాళ్ళని చూసి బయట ఫేస్ చేసిన డిసీజెస్ కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, అది మా దాకా రాకుండా మేము మా హెల్త్ కేర్ ని ఎలా కాపాడుకుంటున్నామో దానిలో ఫస్ట్ మేము వాడేది పేస్ట్ అండి. మీకు కావాలి అంటే ఎండ్ ఆఫ్ ద వీడియోలో మేము యూజ్ చేస్తున్న ట్యూబ్స్ కూడా మీకు చూపిస్తాం. బై దట్ ఎట్లా అంటే మేము వాడుతున్నామని చెప్పేసి మీకు క్లారిటీ రావడానికి. ఇది ఎట్లా అంటే మాక్సిమమ్ మన నోట్లో ఉన్న స్మెల్ కానివ్వండి, పుచ్చులు కానివ్వండి, కొంతమందికి చాలా ఇయర్స్ నుండి పుచ్చులు అనేవి ఉంటూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, సిమెంట్ వేయించుకోవడము, లేదు అని అంటే టూత్ తీసేయడము, క్యావిటీస్ ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాంటి వాటికి ద బెస్ట్ సొల్యూషన్ ఈ పేస్ట్ అండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా అంటే చాక్లెట్స్ అని అట్లా ఇట్లా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం టీత్ లో ఉండిపోయినా అది ఒక పెద్ద ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయిపోతుంది. దాని తర్వాత ల్యాక్స్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్ లో ఎస్పెషల్లీ కిడ్స్ కానివ్వండి, ఓల్డ్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి కొంచెం పంటి నొప్పి ఉంటది. సో అట్లాంటి వాటిని కూడా తగ్గించేటువంటి ప్రొడక్ట్ అండి. మాక్సిమం మా ఇంట్లో ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేస్తున్న ప్రొడక్ట్. మీరు ఒక్కసారి దీన్ని వాడడం స్టార్ట్ చేస్తే మిగతా బ్రాండ్స్ ఏవి పట్టించుకోరు. మళ్ళీ మీకు టేస్ట్ కూడా ఐడియా రావచ్చు, అమ్మో ఈ హెర్బల్ అంటున్నారు, ఈ టేస్ట్ ఎట్లా ఉంటుందేమో అని. దీనిలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. దాని వల్ల మనకి నోట్లో మాత్రం ఫ్రెష్నెస్ ఉంటుంది. మనకి ఎక్కువ ఫోమ్ రాదు. మనకి బయట ఉన్న టూత్ పేస్ట్ లాగా మనం తోముతున్న కొద్ది ఫోమ్ వచ్చేంత టైప్ కాదండి. మనం ఎంత టూత్ పేస్ట్ వాడాలి అని చెప్పేసి దీని మీద కూడా రాసి ఉంటది. సో ఇది మేము చూపిస్తున్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొడక్ట్ ఆన్ అండ్ ఆన్ హెర్బల్ పేస్ట్. మనకి చాలా రిఫ్రెష్ గా ఉంటది. సో వీటి ప్రైజెస్ ఇవి మీరు తీసుకోవాలి అని అనుకుంటే నాకు మెసేజ్ బాక్స్ లో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదా నేను స్క్రీన్ మీద మా నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీకు ఎవరైనా తీసుకోవాలనిపిస్తే కంపల్సరీగా తీసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నంబర్ కి అయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో సెండ్ చేయండి. హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి, చాలా హెల్త్ కేర్ కోసం ఇప్పుడు చాలా బయట చాలా జరుగుతున్నాయి, అందరికి తెలుసు. ప్రత్యేకంగా అవన్నీ మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు. సో ఫస్ట్ అయితే పేస్ట్ అండి. సెకండ్, యూనివర్సీ ప్రాబ్లం అంటారు కదా, మన అమ్మమ్మ వాళ్ళకి, నానమ్మ వాళ్ళకి, అందరికి పెద్దవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్ గా
మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. సో అందరికి వచ్చేది మోకాళ్ళ నొప్పులు అండి. చాలా మందికి మెయిన్ గా ఎక్కువ కనెక్ట్ అవుతారు నేను ఈ ప్రాబ్లం చెప్పాక నాకు తెలిసి. సో ఇది ఒక్కసారి యూజ్ చేసి చూడండి. మీరు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి ఎంత చెకప్ చేయించుకున్నారో ఇది ఒక బాటిల్ వాడితే మీకు ఎంత రిజల్ట్ ఉంటుందో మీకే అర్థమైపోయి ఉంటది. ఒక బాటిల్ కూడా అవసరం లేదండి. ఒక 2 days ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఒకసారి బాడీ మీకు అది మళ్ళీ బాడీ పెయిన్ అదేంటి జాయింట్స్ పెయిన్ అని మోకాలు నొప్పులే కాదండి. మీరు ఏ పార్ట్ మనకి హెడ్ ఏక్ అయి ఉండొచ్చు, చేతులు, మోకాళ్ళు, అదేంటిది బ్యాక్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం, అది ఏదైనా సరే ఒక్కసారి ఓపెన్ చేసి అప్లై చేసుకున్న తర్వాత మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ విత్ ఇన్ సింగిల్ యూజ్ లో మీకు తెలిసిపోతుంది ఎంత రిలీఫ్ ఉంటుంది అని. బట్ ఎట్లా అంటే మనం కంటిన్యూగా వాడుతూ ఉంటే దాన్ని అదేంటి ఫస్ట్ మనకి ఎట్లా స్టార్ట్ అయింది కొంచెం కొంచెంతోనే స్టార్ట్ అవుతుంది ఏ నొప్పి అయినా. సో ఇది కూడా అలా కొంచెం కొంచెంగా బ్యాక్ కి తీసుకెళ్లి మొత్తం ఆ నొప్పి అనేది లేకుండా చేస్తుంది అన్నది గ్యారెంటీ. ఎందుకంటే మా ఇంట్లో కూడా ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసిన తర్వాత ఎందుకంటే మేము కొంచెం ఏజ్ గ్రూప్ కాబట్టి మాకు ఉండకపోవచ్చు, కానీ ముసలి వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటాయి కదా. సో వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు మాకు చెప్తే నాన్న ఇది మంచిగా ఉంది, నా మోకాలు నొప్పులు అయితే ముందున్నంత లేవు, వాడుకున్నప్పుడే మనకి ఎంత పెయిన్ ఉన్నా సరే అది అప్లై చేసుకొని కొంచెం మసాజ్ చేసుకుంటుంటేనే ఆ రిలీఫ్ కానీ అది కొంచెం ఆయిమంటుంది అంటారు చూసారు, అంత రిలాక్సేషన్ మాత్రం ఇస్తుంది. మీరు కానీ మనం కంటిన్యూస్ గా వాడుతూ ఉండాలి. ఎట్లా అంటే అది ఒక్కొక్కరిది కొన్ని ఇయర్స్ నుండి ఉండొచ్చు, కొంతమందికి ఏమో రీసెంట్ టైమ్స్ లో వచ్చి ఉండొచ్చు. అలా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వాళ్ళకైతే 1 or 2 బాటిల్స్ లో సరిపోతుంది. ఆ మొత్తం ఆ మోకాల నొప్పి కానీ ఏ పెయిన్ అయినా కానీ సరిపోతుంది. కొంతమంది యూత్ వాళ్ళకి ఎట్లా అంటే ఓవర్ స్ట్రెస్ అయిపోతే హెడ్ ఏక్ వస్తూ ఉంటది. సో అట్లాంటి వాళ్ళు ఇది అప్పుడు కనుక అప్లై చేసుకుంటే ఇమీడియట్ రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఇస్తుందండి. ఇది మెయిన్. ఓకే, రివ్యూస్ కూడా నేను లాస్ట్ లో కంపల్సరిగా పెడతాను, ఇది ఫేక్ కాదని మీకు కూడా అర్థం అవుతుంది. రివ్యూస్ కూడా తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అసలు ల్యాగ్ చేయకుండా తొందరగా వీడియో అయితే కంప్లీట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. వీడియో అసలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి బ్లడ్ ప్యూరిఫైయర్ అయ్యేదండి. ఐ మీన్ అంటే ఎలర్జీస్ ఏమున్నా స్కిన్ లో మీకు ఎలాంటి స్కిన్ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా దీని వల్ల కంపల్సరిగా పోతుంది. వీటి రివ్యూ కూడా కంపల్సరిగా పెడతాను నేను. ఇది అసలు నాట్ అట్ ఆల్ జోక్ అండి. మేము ఇంత సీరియస్ గా వీడియో చేయడానికి రీజన్ చాలా మందికి యూజ్ అవుతుంది కదా. సో మన అక్షి కలెక్షన్స్ ని చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో శారీస్ కలెక్షన్స్ కి వాళ్ళందరి కోసము ఈ వీడియో చేయాలి, ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అండి, ఒక్క టైప్ ఆఫ్ స్కిన్ నేను ఇక్కడ స్క్రీన్ మీద అటైనా ఇటైనా మెన్షన్ చేస్తాను. సో చూడండి, నేను క్లియర్ గా చాలా స్కిన్ ఇష్యూస్ అయితే అన్ని తగ్గిపోతాయి. ఈ పింపుల్స్ ఉన్నా కానీ కూడా దీనికి అయితే యూజ్ కంపల్సరీగా ఉంటుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చు. డైలీ 2 times తిన్న తర్వాత నైట్ పడుకునే ముందు ఒక 2 spoons తాగేసి పడుకోవాలి. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అది మనకి ఒక టైప్ ఆఫ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటారు కదా. మనకి ఏదైనా కోల్డ్ వచ్చింది అనుకోండి, సిరప్ వేసుకుంటే తగ్గిపోతుంది. సో ఇది ఎట్లా అంటే మనకి బాడీలో అదేంటి బ్లడ్ లో కానీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటి వల్ల చాలా డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి అదేంటిది కొలాజిన్ అని, కెరటిన్ అని అట్లా స్కిన్ కి లేదు అని అంటే మన బాడీలో ఎలర్జిక్ ర్యాషెస్ అని, అదేంటి రిచ్ గార్డ్ అని సంథింగ్ ఏదో అవుతూ ఉంటాయి కదా. అలాంటివి ఏవి రాకుండా బ్లడ్ తో అదేంటి బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ప్రతి ప్రాబ్లం కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్, అది మాత్రం చెప్పగలను. నెక్స్ట్ ఇంకొకటి యూనివర్సిటీ ప్రాబ్లం, ఇది కూడా అందరి యూత్ చిన్న పిల్లల నుండి ఎక్కడ చూసినా ఈ జనరేషన్ లో ఉన్నది మెయిన్ గా హెయిర్ ఫాల్. చాలా మందికి అండి. మేము ఇది 1 year గా యూజ్ చేస్తున్నాము. అసలు లాట్స్ ఆఫ్ ఏమంటారు ఇంప్రూవ్మెంట్ చాలా గ్రోత్ లిటరల్ గా అండి. నిజంగా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టండి, మేమే మా ఇంట్లో అదేంటి వింటర్ టైమ్ లో హెయిర్ ఫాల్ అవుతుంది. నేను ఫొటోస్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేస్తాను పక్కకి, రిజల్ట్ మీరు చూసి చాలా షాక్ అవుతారు. మాకు అదేంటి వింటర్ టైమ్ లో హెయిర్ ఫాల్ అవుతుందని అందరు అంటారు. మాకు నార్మల్ హెయిర్ ఫాల్ కాదండి, ఒక పెద్దది ఒక అదేంటి మంచు కూర్చున్నట్టు ఎక్కడ చూసినా గానీ ఇంట్లో మొత్తం ఎంటికలే. అదేంటి దోస్తూ ఉంటే ఆ కొమ్ము మొత్తం ఎంటికలే. ఏడ్చిన రోజు చాలా మంది కనెక్ట్ అయి ఉంటారు చెప్తే, అంటే హెయిర్ ఊడిపోతుంది అని చెప్పేసి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. సో ఆ స్ట్రెస్ కి ఆయిల్ లేకపోవడం కూడా హెయిర్ కి చాలా
మనకి మన బాడీకి ఫుడ్ ఎలానో కంపల్సరీ హెయిర్ కి ఆయిల్ అలాగా అది కూడా మంచిది మనం ఎంచుకోవాలి అంటే కదా బాటిల్ చూపిస్తాము చూడండి. ఇది ఫుల్ బాటిల్ అండి ఓపెన్ చేస్తున్నాను దాంట్లో ఒకసారి చూడండి ఆయుర్వేదిక్ అండి మీకు ఇక్కడ లోపల ఏర్లు కనిపిస్తున్నాయా అది మొత్తం భృంగరాజ్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. దానిలో భృంగరాజ్ యొక్క ప్రతి ఒక్క వేర్లు ఉన్నాయి దానిలో. మనకి మంచి హెయిర్ ఆయిల్ మనకి అది మనం వాడుతూ ఉంటే మనకి ఆల్రెడీ గ్రే హెయిర్ ఉంటది, వైట్ హెయిర్, అది కూడా మనం వాడుతూ ఉంటే కంపల్సరీ బ్లాక్ అయిపోతుంది. అది మాత్రం కన్ఫర్మ్. డాండ్రఫ్ పోతుంది, పెయిన్లు ఉన్నా కానీ కూడా చచ్చిపోతాయి. చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు. సో మా సిస్టర్స్ ఇంకా వేరే వాళ్ళు చాలా మంది యూస్ చేస్తారు. వాళ్ళందరూ కూడా నేను ఫోటోస్ కంపల్సరీగా స్క్రీన్ మీద మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీంతో పాటు షాంపూ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. సో ఈ కాంబో సెట్ లాగా మీరు యూస్ చేయాలి. చాలా బాగా మనకి ఎట్లా అంటే ఒకటేమో హెయిర్ గ్రోత్ కి మనకి ఇది మనకి ఉన్న తర్వాత మనకి ఎంత లేదన్నా కానీ ఆయిల్ మనం హెయిర్ కి పెట్టుకున్న తర్వాత కొన్ని డేస్ అనేది ఉంచుకోవాలి. ఎట్లా అంటే నియర్లీ అట్లీస్ట్ ఓవర్ నైట్. ఆ ఓవర్ నైట్ పెట్టిన తర్వాత ఎట్లా అంటే భృంగరాజు ప్యూర్ భృంగరాజ్ కాబట్టి ఎట్లా అంటే చాలా చిక్కగా ఉంటది. మీరు ఈ బాటిల్ చూస్తే ఇంతే ఉంది, ప్రైస్ ఇంత అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ నియర్లీ 2 months వస్తుందండి మీకు ఒక్కొక్క బాటిల్. షార్ట్ గా 2 months వస్తుంది. ఇది చాలా ప్యూర్ ఉండడం వల్ల కొంచెం హెయిర్ అనేది బాగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటది కాబట్టి కొంచెం జిడ్డు లాగా ఉంటదండి. సో మనకి నార్మల్ షాంపూస్ కన్నా ఈ షాంపూతో యూజ్ చేస్తే మనకి అది ఎట్లా అంటే మళ్ళీ నార్మల్ మన బ్యాక్ లాగా వచ్చేస్తుంది. మనకి ఎంత జిడ్డు ఉన్నా కానీ ఈ షాంపూతో పోతుంది. సో మళ్ళీ ఆ హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ ఇంకెక్కువ కాకుండా లేదంటే ఇంకా ఏమైనా ఉన్నా ఈ షాంపూ తీసేస్తుంది. మనం బయటకు వెళ్తున్నా డస్ట్ కూడా వస్తుంది కదా, డస్ట్ వల్ల కూడా డాండ్రఫ్ అవుతుంది. డాండ్రఫ్ వల్ల మొత్తం పేరుకపోతుంది, దానివల్ల ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో ఇది బెస్ట్ కాంబో అండి నన్ను అడిగితే. సో ఇవే కాకుండా బాడీ లోషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో హెర్బల్ లో చాలా మనం ఇప్పుడు ఎక్కువ బయటవి కాకుండా మనం ఆయుర్వేదిక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆయుర్వేదిక్ అంటే ఇప్పుడు ఏంటి అనే అడిగే సిచ్యువేషన్స్ మన జనరేషన్ లో వచ్చింది. సో అవన్నీ కాకుండా మనం ఆయుర్వేదిక్ యూజ్ చేసి మన హెల్త్ ని చాలా కాపాడుకుందామండి. సోప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అంతేకాకుండా చాలా మందికి ఇప్పుడు నల్ల బొంగు అనేది చాలా మందికి వస్తుంది. సో నల్ల బొంగు కూడా మన దగ్గర ఈ క్రీమ్ అయితే అవైలబుల్ గా ఉంది. కంపల్సరీగా రిజల్ట్ ఉంటుందండి. వీడియో అసలు స్కిప్ చేయకండి. ఎప్పుడు మన ఛానల్లో శారీస్ కలెక్షన్స్ వీడియోస్ తప్ప ఇంకా ఏ వీడియోస్ నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. ఇవి కూడా ప్రమోట్ వీడియోస్ కాదు. సో నా కలెక్షన్స్ ని చాలా మంది 18K సబ్స్క్రైబర్స్ ఇష్టపడి చూస్తున్నారు కాబట్టి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకోసం కూడా మంచిగా నేను యూస్ఫుల్ అయ్యే వీడియో ఏదైనా ఒకసారి తప్పకుండా చేయాలని చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంతకన్నా మంచి వీడియో నేనైతే మీకోసం నేను తీసుకురాలేనండి. సో బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ మీరు తప్పకుండా యూజ్ చేయాలి. మనకి బాడీ లోషన్ లో ఇంత ముందు చూపించాం కదా, దీనిలో 2 types ఆఫ్ బాడీ లోషన్స్ ఉన్నాయండి. ఒకటేమో నార్మల్ కోకో బటర్. ఇది ఎట్లా అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు, కానీ చాలా మందికి ట్యాన్ అనేది హ్యాండ్స్ మీద కానీ ఫుట్ టోస్ ఇట్లాంటి వాటి దగ్గర ఎట్లా అంటే బాగా బ్లాక్ ఉండిపోతాయి, ఎందుకంటే సన్ వల్ల. సో ఆ ప్రొటెక్షన్ కోసం మనకి వైట్నింగ్ బాడీ లోషన్ కూడా ఉందండి. సో దీనిలో 2 types ఉన్నాయి. ఒకటేమో నార్మల్ బాడీ లోషన్, ఒకటేమో వైట్నింగ్ బాడీ లోషన్. ఇది ఎట్లా అంటే ఇంటెన్స్ బాడీ మాయిశ్చరైజింగ్ లోషన్ అండి. సో మనకి ఎట్లా అంటే చాలా మందికి హ్యాండ్స్ కూడా ఇట్లా పగిలిపోయి అదేంటి చాలా కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఎట్లా అంటే స్కిన్ బాగా డ్రై అయిపోయిందని అర్థం. సో అట్లాంటి వాళ్ళు ఈ బాడీ లోషన్ యూజ్ చేయాలి. కనిపిస్తుందా? సో ఈ బాడీ లోషన్ యూజ్ చేయడం వల్ల ఎట్లా అంటే నార్మల్ మన ముందున్న స్కిన్ లాగా మారిపోవడానికి చాలా తొందర ఎఫెక్ట్ ఉంటుంది. మంచి అలోవెరా ఉందండి. అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ మనకి ఇంతకుముందు ఆయిల్ వచ్చేసి భృంగరాజ్ ఎక్స్ట్రాక్ట్ ఎలా ఉందో ఇది అలోవెరా ఎక్స్ట్రాక్ట్. మనకి ఎలిమెంట్స్ ప్రొడక్ట్స్ అండి. వెల్నెస్ ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ అని ఒక యాప్ కూడా ఉంటుంది. ఇది అంటే చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు కంపల్సరీగా కనిపిస్తుంది. సో ఫేస్ వాష్ అండి, గ్లోయింగ్ ఫేస్ వాష్. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరు హెర్బల్ ఇప్పుడు మా దగ్గరనే తీసుకోవాలని ఏం లేదు, వీళ్ళ దగ్గర తీసుకోవాలని ఏం లేదు. కాకపోతే బయట ప్రొడక్ట్స్ వాడడం ఎంత తగ్గిస్తే అంత మంచిది మీకే. మీరు ఎంత యాడ్స్ లో చూస్తున్నారో దాని మీద కంప్లైంట్స్ కూడా అన్నీ ఉంటున్నాయి. మీరు ఒక్కసారి న్యూస్ ఛానల్స్ కి వెళ్తే ఈ సోప్ మీద ఇన్ని కెమికల్స్ ఉన్నాయి, ఇది వాడొద్దు, ఈ షాంపూ మీద ఇన్ని కెమికల్స్ ఉన్నాయి, ఇది ఇన్ని కెమికల్స్ యాడ్ చేస్తున్నారని చెప్పేసి మనకి చెప్తూనే ఉన్నారు. బట్ మనకి వేరే ఛాన్స్ లేక కానీ వేరే వే లేక కానీ మనం వాడుతూ ఉంటాం. మన ఒకటి గమనించండి, మనకి ప్రమోషన్ ఎవరైనా ఎందుకు చేశారు, వాళ్ళు మనీ ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటారు. ఇలాంటి హెర్బల్ వి మీకు ఎక్కడ ఎందుకు కనిపించమంటే వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకోరు. సో అదొకటి గమనించుకోండి. సోప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఆల్ టైప్స్ ఉన్నాయండి. ఒకటేమో మనకి ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్ మాయిశ్చరైజింగ్ సోప్, మనకి స్కిన్ బలకుండా మంచిగా దానిలో. సో ఇది ఎట్లా అంటే కొంతమందికి బాడీ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అదేంటి కొంతమంది ఎట్లా అంటే డియోడ్రెంట్స్ కూడా వాడుతూ ఉంటారు కదా. ఈ సోప్ యూజ్ చేస్తే వి కెన్ ప్రామిస్ యూ వేరే డియోడ్రెంట్స్ కానీ ఏవి అవసరం లేదు. ఇది మన మీద ఉన్న ఎటువంటి బాడీ ఆర్డర్ అయినా తీసేస్తుంది ఈ సోప్. చూడండి. ఇంకొకటి ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్. సో క్లీనింగ్ ప్రొడక్ట్స్ కూడా అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మనం బోళ్లు తోముతాం కదా, గిన్నెలు తోమేటివి, ఇల్లు తూడ్చుకునేవి అన్ని అవైలబుల్ గా ఉంటాయి. డిష్ వాషర్స్,
మనకి అదేంటి బాత్రూమ్ క్లీనర్స్ కానీ, టైల్ క్లీనర్స్, మాప్ లిక్విడ్స్ ప్రతివి మనకి హెర్బల్ లోనే ఉన్నాయండి. మనం మిగతా కెమికల్స్ అది కూడా మనకు కెమికల్ ప్రొడక్ట్స్ ఏమైనా తక్కువ వస్తున్నాయా అంటే లేదు. దీనికన్నా ఎక్కువ కాస్ట్ పెట్టి మరి మనం అనారోగ్యం తెచ్చుకుంటున్నాము. అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం. మనం తినేదే మొత్తం మందుల తిండి అయిపోయింది. మన చుట్టూ పరిసరాలు కూడా అదేంటి ఇల్లు గానీ, మనం వెజల్స్ గానీ అవైనా గానీ మొత్తం కెమికల్స్ తోనే ఉంటాయి. ఇంకా కెమికల్స్ ని తీసుకున్న వాళ్ళమే అవుతాం. అట్లా ఇంకా డిసీజెస్ కి వస్తున్నాయి. ఎందుకంటే రాను రాను మనకు బయట మీరు చూస్తూనే ఉన్న సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో అట్లాంటి వాటిని తట్టుకోవాలంటే మనకి ఇమ్యూనిటీ ఉండాలి. మనకి తట్టుకునేంత శక్తి ఉంటే ఎటువంటివైనా కానీ మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇట్లాంటి హెర్బల్ ప్రొడక్ట్స్ వాడితే మాక్సిమం ఎలాంటి వాటినైనా కానీ మనంతట మనమే తట్టుకునేంత శక్తి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం మేము డామ్ షూర్ గా చెప్పగలం. సో ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే హ్యాపీగా నాకు వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి ఇక్కడ కనిపించే నంబర్ కి అయితే మీరు మాకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మేము కూడా ఫేస్ చేస్తున్నాము, అవి తీసుకుంటే బాగుంటుందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి నాకు మెసేజ్ చేసినా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదు ఇంకా దీనికోసం మాకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అన్నా కానీ కూడా ఆ మేడం వాళ్ళని కూర్చోబెట్టి కూడా ఒక లాంగ్ వీడియో కూడా కంపల్సరిగా నేను ప్లాన్ చేస్తాను. ఈ వీడియో వ్యూస్ ని బట్టి, ఈ వీడియో రెస్పాండ్ ని బట్టి ఇంకా క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు కూడా ఒక వీడియో కూడా ప్లాన్ చేద్దాము. చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇలా నాకు తెలిసి మొకాళ్ళ నొప్పులు అని చెప్పేసి, హెయిర్ ఫాల్ అని చెప్పేసి, ఇప్పుడు మా హెయిర్ చూడండి మేము ఇదే ఆయిల్ పడుతున్నాము. సో నాది బిఫోర్ ఫోటో కూడా నేను మెన్షన్ చేస్తాను, స్క్రీన్ మీద కంపల్సరిగా మెన్షన్ చేస్తాను. చాలా మంది నాకు తెలిసి హెయిర్ ఆయిల్ కి, మొకాళ్ళ నొప్పులకి చాలా మంది కనెక్ట్ అవుతారు. సో నా ఫోటో కూడా నేను మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. చాలా బాగా రిజల్ట్ ఉంది, వాడండి. చాలా మంది ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకోసం మంచి ప్రొడక్ట్స్ తోటి మీ ముందుకు వచ్చాము. వీడియో చాలా లెంతీ అయిపోయింది, అసలు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా కలెక్షన్స్ కూడా అట్లానే సపోర్ట్ చేయండి. మన దగ్గర చాలా రీజనబుల్ కి శారీస్ దొరుకుతూ ఉంటాయి. లైవ్ కూడా వస్తుంది, షార్ట్స్ కూడా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కింద మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ అండి, ఇవి కాకపోయినా బయట ఎక్కువ అలాంటివి ఎంకరేజ్ చేయకండి. హెర్బల్ వాడడానికి చూడండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అక్షి కలెక్షన్స్. కలెక్షన్స్. Bye bye.